అమెరికా క్రెడిట్ రేటింగ్ AAA నుంచి AA1 కి అంటే AA1 కి డౌన్ గ్రేడ్ చేశారు. సో యూజువల్ గా అలా డౌన్ గ్రేడ్ అంటే నాట్ సో గుడ్. దానివల్ల వాళ్ళ స్టాక్ మార్కెట్ కొంచెం ఎఫెక్ట్ అయింది, కానీ మళ్ళీ పుంజుకుంది ఈవినింగ్. సో నాట్ బ్యాడ్, అంత పడిపోలేదు. సో ఈ క్రెడిట్ రేటింగ్ అడిగలేక మాట్లాడుకుందాం. స్టార్ బక్స్కి వెళ్ళాక మిగతా విషయాలు మాట్లాడదు. అసలు ఏం జరుగుతుంది, జాబ్ మార్కెట్ ఏం జరుగుతుంది, అమెరికా ఎకానమీ ఎలా ఉంది, అన్ని మాట్లాడుకుందాం. ఓకేనా? లెట్స్ గో. స్టార్ బక్స్కి వెళ్దాం. చాలా రోజులు అయింది కదా ఇక్కడ వెళ్ళి. అసలు అమెరికా సంకనాకపోయిందా, ఏం జరుగుతుంది, క్రెడిట్ రేటింగ్ ఏమైంది, ఇవన్నీ మాట్లాడదాం. ఓకేనా? ఎందుకో పెద్ద ఆయన యాంటీ ఇండియా అయిపోయాడు అని జనాలు అంటున్నారు. మీకు అలా అనిపించిందా? నాకు అలా అనిపించింది. ఎందుకు అనిపించింది? ఎందుకంటే ఇనిషియల్ సో రిచ్మండ్ లో ఇప్పుడు 7:04 అయింది, 7 గంటలు అయింది ఈవినింగ్. టెంపరేచర్ 25 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉంది, అంటే 85 డిగ్రీల ఫారెన్హీట్. తెలిసిందే కదా. సో నేను ఇలా జిమ్కి బయలుదేరాను. జిమ్కి బయలుదేరగానే మా గురూజీ ఫోన్ చేసి, రవి స్టార్ బక్స్కి వెళ్తున్నాను రా అంటే, సర్లే ఓకే. చాలా రోజులు నేను స్టార్ బక్స్కి వెళ్ళి, స్టార్ బక్స్ రెగ్యులర్గా వెళ్ళేవాడిని అప్పుడు కన్సల్టింగ్ జాబ్ చేసేటప్పుడు. ఇప్పుడు మేనేజింగ్ కదా. సో కాబట్టి స్టార్ బక్స్కి వెళ్ళి అసలు ఏం జరుగుతుంది అన్ని మాట్లాడదాం. తర్వాత జాబ్ మార్కెట్ ఎలా ఉంది అమెరికాలోనే. మీకు తెలిసిందే కదా, స్కూల్ అనుష్కది నాట్ ఎనీ మోర్, ఇంకా అయిపోయింది. డీప్రాన్ హై స్కూల్. సో మా ఊర్లో ఇది చాలా మంచి స్కూల్ మాట, డీప్రాన్ హై స్కూల్. సో రిచ్మండ్ లో అడ్వాంటేజ్ ఏంటంటే అన్ని దగ్గరే, ఎక్కడికి వెళ్ళాలన్నా 5 నిమిషాల కన్నా తక్కువ. సో అదే మీరు డాలస్ కానీ, అట్లాంటా కానీ, న్యూజెర్సీ కానీ, హ్యూస్టన్ కానీ, పెద్ద పెద్ద ఊర్లు అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా అరగంట స్పెండ్ చేయాలి. సో అందుకే రిచ్మండ్ అంటే మాకు చాలా 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 ఇష్టం, ఎందుకంటే ఇది కన్వీనియంట్ కదా, అది విషయం. సో నాకంట ముందే వచ్చేసారు గురూజీ, నేనే లేట్ అయిపోయాను. చూసారు కదా. సో రిచ్మండ్లో మా ఇంటి దగ్గర ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేశారు పన్నీర్ బ్రెడ్ అని. కానీ మనం ఇవాళ వచ్చింది స్టార్ బక్స్కి వెళ్దాం. చాలా రోజులు అయింది కదా ఇక్కడ వెళ్ళి. అసలు అమెరికా సంకనాకపోయిందా, ఏం జరుగుతుంది, క్రెడిట్ రేటింగ్ ఏమైంది, ఇవన్నీ మాట్లాడదాం. ఓకేనా? ఈ కార్ అంటే చాలా ఇష్టం, మినీ అని. అనుష్కకి మినీయే కొందాం అనుకున్నా, కానీ ఇప్పుడు వాళ్ళ చాయిస్లు వేరే ఉంటాయి కదా. నేనైతే అది పుట్టినప్పుడు అనుకున్నా అది 18 years వస్తే దానికి మినీ కొందామని. కానీ మేడం గారికి ఇప్పుడు చాయిస్లు, ఆవిడ చాయిస్ ఏముంటుందో మనకు తెలియదు కాబట్టి వదిలేస్తున్నమాట. గురూజీ జిమ్కి వెళ్తున్నాండి, కాస్త నేను కండలు మళ్ళీ పెరిగిపోతున్నాయి చూడండి అనేసి మీరు కుళ్ళిపోయి స్టార్ బక్స్కి రండి అని పాడు చేస్తున్నాను మమ్మల్ని. కాదు, స్టార్ బక్స్ లో బాగా ఫుడ్ పెట్టి కార్బువి మనవాడి మజిల్ ఇదంతా ఇది చేయాలని. ఎందుకు లోపల కూర్చుందా బయట కూర్చుందా? ఇంకా బయట అంబ్రెల్లా కింద దొరికితే కూర్చుందా. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చుకునేదనా? కానీ ఏంటి అమెరికన్ ఎకానమీ సంకనాకపోతుంది అంటే డౌన్ గ్రేడ్ వల్ల అంటే లేదు, అంటే మా వాళ్ళు సరదా పడతారు అమెరికా ఎకానమీ. మనం ఎలా అంటే అమెరికా ఎకానమీ బాగుపడిందంటే ఎవడు చూడదు, అమెరికా ఎకానమీ సంకనాకపోయిందని అందరూ వచ్చేస్తారు. అర్థమైందా? సో అమెరికా కానీ యాక్చువల్గా మూడీస్ రేటింగ్ డౌన్ గ్రేడ్ అయింది, వాటి గురించి మాట్లాడదాం. ఓకేనా? సో ఇదండి ఇది స్టార్ బక్స్ మెన్యూ. సో బేసిక్గా టీ లాటే, నేనేమో ఒక మాచా ఫ్రాప్చినో తీసుకున్నాను. గురూజీ ఏం తీసుకున్నా? బ్లాక్ కాఫీనా? ఎందుకు బ్లాక్ కాఫీ? ఏదో క్యాలరీస్ 0 ఉంటాయని ఆల్రెడీ లావ్ అయిపోతున్నారు. అంటే మీరు 6 ప్యాక్ అయిపోయి నేనేమో ప్యాక్ కాదు బాబు, ఉన్న ఫ్యాట్ రాకుండా, దెబ్బ ప్యాక్ అయిపోవడం, ఫ్యాట్ రాకుండా చిన్న చూసారు కదా. సో బయట కూర్చున్నారా? అదిగోండి అందులో ఒకసారి డ్రింక్ తీసుకొని వెళ్ళిపోదాం. ఇదిగోండి ఇది మన డ్రింక్ నేను తీసుకున్నా. ఇది నా ఫేవరెట్ స్టార్ బక్స్లోని. ఏంటంటే మాచా బ్లెండెడ్ ఫ్రాపుచినో. యూజువల్గా 4 pumps షుగర్ వేస్తారు, క్లాసిక్ సిరప్. నేనేమో 3. మా ఆవిడ పేరు మీద ఉంది, ఎందుకంటే ఆవిడ కార్డు వాడుతున్నా స్టార్ బక్స్ యాప్. అనుష్క మరీ చెప్పింది ఆవిడదే వాడమని. సో ఇది మాట నా డ్రింక్. ఈయనేమో క్యాలరీస్ అది ఇది ఓవర్ యాక్షన్ చేసి బ్లాక్ కాఫీ. సో
సార్ బ్లాక్ కాఫీ ఎంత డబ్బులు పెట్టాలా? అక్కడికి వెళ్ళి చీప్ బ్లాక్ కాఫీ తెచ్చుకుంటే అయిపోయింది కదా. కాదు, స్టార్బక్స్ బ్లాక్ కాఫీ బాగుంటుందా? తేడా ఉంటుందా? పైక్ ప్లేస్ కొంచెం బాగుంటుంది. అవును నిజంగా కొంచెం మిగతా వాటికన్నా ఇప్పుడు వావా వీటి అన్నిటికన్నా కూడా బాగుంటుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు గురుజీతో వ్లాగ్ చేస్తున్నాం కదా, ఆయనకి ఇది లంచ్ అన్నమాట. లేకపోతే నాకేంటి అని అడుగుతాడు. అంత లేదు, అంతే. నాకేంటంట రేపు మేము ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ బిజినెస్ ది రేపు చేద్దాం. రేపు వీడియో ఏంటంటే ఒక ఫాస్ట్ ఫుడ్ లాగా, అది రేపు మీకు సర్ప్రైజ్. కానీ ఇవాళకైతే మాత్రం ఇదిగోండి ఈ స్టార్బక్స్ ఎంజాయ్ చేసుకుందాం. సో గురుజీ ఏంటి అమెరికన్ ఎకానమీ సంక్రాంతి పోయిందా? రేటింగ్ తెలుసు కదా మీకు ఏమైందో? ఏమైంది చెప్పండి. రేటింగ్ డౌన్ గ్రేడ్ అయిందని మాత్రం తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? మూడీస్ వాళ్ళది ట్రిపుల్ ఏ ఉండేది, ఇప్పుడు AA1 అయింది. కానీ నాకు తెలిసి మార్కెట్ అయితే ఇగ్నోర్ చేసింది. మార్కెట్ పొద్దున్న పడింది కానీ సాయంత్రానికి పెరిగింది. అంటే ఎప్పుడైనా కానీ మార్నింగ్ ఫ్లక్చువేషన్స్ కన్నా ఈవినింగ్ ఫ్లక్చువేషన్స్ మెయిన్. ఎందుకు అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఈవినింగ్ కొంటాయి. అందుకని సో నీకు ఏంటంటే మార్నింగ్ మనలాంటి అంటే ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ యాక్షన్ ఉంటుంది. సో వాట్ దే సే ఇస్ క్లోజింగ్ ముఖ్యం అని. క్లోజింగ్ కి అంటే లిటిల్ బిట్ డౌన్, కానీ పెద్ద ఎఫెక్ట్ పడలేదు. ఓకే. సో బేసిక్గా ఏం జరిగిందంటే మూడీస్ రేటింగ్ అని ఫైనాన్షియల్ రేటింగ్స్ చాలా కంపెనీలు ఉంటాయి. ఒక వేరే ఫిచ్ రేటింగ్స్ అని అది 2023లోని AAA నుంచి AA+ కి తగ్గించేశారు. ఇది ఈ రేటింగ్ ఏంటో గురించి చెప్తారు. ఓకేనా? అదే ఇంకో రేటింగ్ కూడా 2011లో తగ్గించారు. కానీ ఇవాళ అంటే నిన్న మూడీస్ రేటింగ్ ఏమో AAA నుంచి AA1కి తగ్గించారు అన్నమాట. ఇది బేసిక్గా ఏమవుతుందంటే ఈ మధ్యన మన ప్రెసిడెంట్ గారు పెద్ద ఆయన ఏంటంటే కొన్ని ట్యాక్స్ రిడక్షన్స్ ఇచ్చారు. అంటే యూజువల్గా వాళ్ళ పార్టీలో ఏంటంటే అటువైపు నుంచి తక్కువ ట్యాక్స్ చేస్తే ఎక్కువ కన్స్యూమర్ స్పెండింగ్ పెరుగుతుంది, ఎకానమీ పెరుగుతుందని ఎప్పుడు కూడా ఆ పార్టీ వాళ్ళు చెప్పేది. సో ఏం జరిగిందంటే ట్యాక్స్ తగ్గించడం వల్ల మొత్తానికి అమెరికన్ డెఫిసిట్కి $4 ట్రిలియన్ 10 ఏళ్ళు యాడ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 30% కడుతున్నాం అనుకుందాం ట్యాక్స్, సడన్గా అది 28% చేసినా గవర్నమెంట్కి డబ్బులు తగ్గిపోతాయి కదా. సో ఎస్టిమేట్ ఏంటంటే 4 ట్రిలియన్ అంటే ఇండియా జీడిపి. ఓకే, అంత బర్డెన్ అమెరికన్ ఎకానమీకి యాడ్ అవుతుంది నెక్స్ట్ 10 ఏళ్ళలో. కాబట్టి అదొకటి ఇష్యూ. తర్వాత రెండోది ఏంటంటే ఆల్రెడీ అమెరికన్ డెట్ అలా ఉంది కదా, అమెరికన్ డెట్ ఉన్నా కూడా డెఫిసిట్లో జరుగుతుంది. అంతేకాకుండా స్పెండింగ్ మాత్రం తగ్గట్లేదు. ఎలా అంటే మనకి డబ్బులు తగ్గినప్పుడు స్పెండింగ్ కూడా తగ్గిస్తే బేసిక్గా బడ్జెట్ బ్యాలెన్స్ అవుతుంది. కానీ అమెరికా కొన్న ఖర్చులకి వాళ్ళు చేసే స్ప్లర్జ్ అంటారు, అంటే అనవసరం ఖర్చులు కూడా ఉంటాయి చాలా. వాటికి ఏంటంటే బడ్జెట్ లిమిటెడ్ ఉన్నా, డెట్ పెరుగుతున్నా, కానీ స్పెండింగ్ మాత్రం తగ్గట్లేదు. ఇవన్నీ యాడ్ చేసి ఇవన్నీ యాడ్ చేస్తే బేసిక్గా అంతే కదా గురించి. అంతే. సో దాని గురించి మన క్రెడిట్ వర్తినెస్ లాగానే, అంటే నాకు అప్పులు ఎక్కువ ఉండి ఆస్తులు తక్కువ ఉన్నాయి, ఆర్ నా ఇన్కమ్ తక్కువ ఉంది అంటే నా రేటింగ్ పడిపోతుంది కదా. అట్లాగే ఇండివిజువల్ కి ఎలాగో నేషన్ కి అంతే. సో ఇక్కడ కూడా జరుగుతుంది ఏంటంటే మొన్న మీకు తెలుసు టారిఫ్ల గురించి ఏదో కొంత ట్రై చేశారు. దానివల్ల మీకు చెప్పాను ఏప్రిల్ నెలలో $16 బిలియన్ యాడ్ అయింది టారిఫ్ వల్ల. కానీ మళ్ళీ దానికి 90 రోజులు బ్రేక్ ఇచ్చారు. సో అన్ని విధాలా చూసుకుంటే అందుకని క్రెడిట్ రేటింగ్ అయితే తగ్గించారు. మీకు అర్థమైంది కదా. సో స్పెండింగ్ పెరుగుతుంది, ట్యాక్స్ డెఫిసిట్ అంటే ట్యాక్స్ కట్టల వల్ల డబ్బులు రావడం తగ్గుతుంది. ఇంకోటి ఏంటి గురించి ఇంకో పాయింట్ మర్చిపోయింది కాదు, ఆదాయం తగ్గి ఇది అంటాడు చూసావా, ఆదాయము కొంచెము మళ్ళా ఖర్చు ఎక్కువ ఉంది, దానివల్ల ఏంటంటే అప్పు కూడా పెరుగుతుంది. అప్పు పెరగడం వల్ల ఏమవుతుంది అంటే మళ్ళీ దాని మీద వడ్డీలు అవన్నీ కట్టాలి కదా. ఇప్పుడు ఈ 4 ట్రిలియన్ 10 ఏళ్ళు యాడ్ అయినందువల్ల అప్పు, దానికి మళ్ళీ వడ్డీలు అవన్నీ కట్టాలి. కాబట్టి మన క్రెడిట్ రేటింగ్ తగ్గింది. సో క్రెడిట్ రేటింగ్ బేసిక్ గా AAA అంటే హైయెస్ట్. AAA నుంచి మొత్తానికి ఆల్మోస్ట్ అన్ని AA+ వచ్చేసాయి. బట్ స్టిల్ నాట్ బ్యాడ్, కాకపోతే కొంచెం కన్సర్న్. కానీ ఆయన చెప్పినట్టు మార్కెట్ అయితే మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు, కాబట్టి ఆల్ గుడ్. ఆదాయం ఏది 3, వ్యయం 10 అంటాడు కదా. మనకి ఉగాదప్పుడు చెప్తారు కదా, ఆదాయం 3 వ్యయం 10 ఉంది ఇప్పుడు. అందుకని మూడీస్ వాడు గమనించాడు అది. సో అందుకని క్రెడిట్ రేటింగ్ అయితే తగ్గించారు. సో దీనివల్ల ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఏంటంటే ట్రెజరీ బాండ్ ఈల్డ్ ఉంటుంది కదా, అది పెరుగుతుంది. గవర్నమెంట్ బారో చేసుకునే డబ్బులు బారోయింగ్ రేట్ కూడా పెరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఇంట్రెస్ట్ రేట్లు ఏమైనా తగ్గుతాయా? లేదు, ఇంకా అంటే ఒకటి ఉంది,
ఇంట్రెస్ట్ రేట్స్ దీనికి పెద్ద సంబంధం లేకపోయినా మన ట్రెజరీ అంటే అప్పు, అమెరికా తీసుకునే అప్పుకి ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతుంది. పెరగడం వల్ల ఏంటి అంటే మరి గవర్నమెంట్ నెక్స్ట్ అంటే వాళ్ళు ఇచ్చే లోన్లు కానీ వాటి మీద కూడా ఇంట్రెస్ట్ రేట్లు పెంచాల్సి వస్తుంది. యాక్చువల్గా తగ్గడం అయితే కొద్దిగా కష్టము. ఇంట్రెస్ట్ రేట్ పెంచితే మార్టగేజ్ కూడా పెరుగుతుందా? నాకు అర్థం కావట్లేదు. అది నాకు స్టేబుల్ అది నాకు తెలియదు. కానీ బేసిక్ గా ఏంటంటే మొత్తం మార్కెట్స్ రియాక్ట్ అయిన విధానం ఏంటంటే ఇది ఒక సింబాలిక్ మూవ్. పెద్ద మేము పడుచుకోం, మీరు ఏది పెట్టుకుంటే పెట్టుకోండి అన్నట్టు రియాక్ట్ అయ్యారు అన్నమాట. సో ఇది చూసారు కదా. సో ఇది ఎకానమీ సంకనాకపోతుందా అని ఎందుకు పెట్టానంటే సంకనాకపోవట్లేదు, అంత బాగానే. ఎందుకో పెద్ద ఆయన యాంటీ ఇండియా అయిపోయాడు అని జనాలు అంటున్నారు. మీకు అలా అనిపించిందా? నాకు అలా అనిపించింది. ఎందుకు అనిపించింది? ఎందుకంటే సో మీకు ఎందుకు అలా అనిపించింది గురించి? ఎందుకు ఆయన పెద్ద ఆయన మనకి అగేన్స్ట్ అంటే భారతదేశానికి జనరల్ గా ద్వంద్వ ఈ ప్రమాణాలు అంటారు కదా. ద్వంద్వ ప్రమాణాలు అంటే అర్థం ఏంటంటే మనకో న్యాయము, అవతలకి ఇంకో న్యాయం. అది ఎట్లాగా ఎక్కడైనా ఉన్నది. అది ఎట్లా అంటే దీనిలో ఈ విషయంలో మీకు క్లియర్ గా ఎలా అనిపిస్తుంది అంటే మనకి ఉసామా బిన్ లాడెన్ ఉన్నప్పుడేమో వీళ్ళు వెళ్ళేసి ఎక్కడ పడితే వెళ్ళేసి కొట్టేసి ఆయన చంపేసి సముద్రంలో పడేశారు. కానీ మన తీవ్రవాదులు మనకు అక్కడ అంటే మన కాశ్మీర్ మీద పడినది తీవ్రవాదులు. మన అంటే భారతదేశం, సారీ మన ఉన్న అంటే ఇండియన్ అంటే మనకి రెండు దేశాలు ఉన్నాయి తీవ్రవాదాలు కదా. ఇప్పుడు మన అంటే మీరు దానికి రిఫర్ చేస్తున్నారు, దీనికి రిఫర్ చేస్తున్నారు. సో మన అంటే భారతదేశం. మన భారతదేశానికి ఏదైతే తీవ్రవాదం ఎక్స్పోర్ట్ చేస్తున్నారో మీరు ఇంతకుముందు కూడా గమనించినట్టయితే పాకిస్తానీలు ఈ బాంబులు పేలుస్తున్నప్పుడు ముంబైలో కానీ ఇక్కడ కానీ ఎక్కడ కూడా మీరు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అంటారు. కానీ ఇజ్రాయెల్ గాజా జరుగుతున్నప్పుడు కానీ అమెరికా మీద 9/11 దాడి జరిగినప్పుడు కానీ వీళ్ళ స్టాన్స్ ఎప్పుడు ఏంటి అంటే సమస్య ఏదైనా కానివ్వండి, ఇలాగా అమాయకుల్ని చంపడం అనేది తీవ్రవాదుల్ని పీటమనచడానికి మేము ఏమైనా చేస్తాము, వెళ్ళి అక్కడ గవర్నమెంట్లైనా మారుస్తాము, అందరినీ కూలుస్తాము అనేది వీళ్ళకి ఇజ్రాయెల్ కి మాత్రమే వర్తిస్తుంది. మన ఇండియా దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు వీళ్ళకి స్ట్రాటజికల్ గా ఏంటంటే పాకిస్తాన్ ఇంతకు ముందంతా వీళ్ళకి సపోర్ట్ చేసి సోవియట్ యూనియన్ కి ఎగెనెస్ట్ గా యుద్ధాలు చేసి ఇది చేసింది. కాబట్టి ఇన్ ది ఎండ్ వీళ్ళేంటి అమెరికాకి హెల్ప్ చేసింది కదా. అదే అమెరికాకి హెల్ప్ అంటే వాడికి డబ్బులు వస్తున్నాయి ఫ్రీగా అని చెప్పి అంటే నేనేమంటానంటే అంటే వాళ్ళకి ఏమి అమెరికా మీద భక్తి లేదు. ఉంటే మళ్ళీ అమెరికాకే వాళ్ళు 9/11. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చెప్తాను ఏంటంటే నేషనల్ ఇంట్రెస్ట్. నేను ప్రతి వీడియోలో ఏం చెప్తానంటే ఏ దేశానికైనా నేషనల్ ఇంట్రెస్ట్ అనేది పారమౌంట్. పక్కోడు బాగున్నాడా, పక్కోడు సంక్రాంతి పడి ఎవరు పట్టించుకోరు, ఏ దేశమైనా సరే కదా. సో బేసిక్ గా నేను ఏమంటానంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా చేశారా అంటే దానికి ఏదో అవకాశం ఉంది కాబట్టి ఏదో మంచితనం కోసం ఎవడ ఏం చేయడని ఒక పాయింట్ అయితే చెప్పదలుచుకున్నాను. కరెక్ట్, నేను ఇది కరెక్టే. కానీ ఇలా దేశాలు ఎప్పుడైనా కానీ మాకు మాత్రమే సంబంధించింది అనుకుంటే వీళ్ళు అమెరికా వాడు ఏం చేశాడు, మాకు మాత్రమే బాగా లాభం కాబట్టి తాలిబాన్ బాగా సపోర్ట్ చేసి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆయుధాలు ఇస్తే మీరు పాముకు పాలు పోసారనుకోండి, మనకి బాగా పనిచేసింది కొన్ని రోజులు, వేరే వాడిని కాటేసిందని లాస్ట్కి అది మనకు కూడా కాటేసింది. 9/11 జరగడానికి కారణమే అది. అంటే ఇన్ ది ఎండ్ ఏంటంటే మీరు మనకి కొంచెం టెంపరీగా లాభ పడుతుంది కదా అని చెప్పి ఎదవలకి సహాయం చేస్తే కనుక ఆ ఎదవలు మనకు కూడా ఇది అవుతుంది, మనకి లాస్ కలగజేస్తారు. ఇప్పుడు నాకు తెలిసి స్ట్రాటజికల్ గా అమెరికా ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ ఆలోచించకుండా ఏదో ఈ 2 రోజులకి నాకు సరిపోతుంది అని ఆలోచించాడు. తర్వాత 9/11 జరిగిన తర్వాత వాడు గ్రహించాడు. కానీ ఏమైంది, 9/11 తర్వాత గ్రహించారు, మళ్ళీ తర్వాత ఫ్రెండ్షిప్ అయ్యారు మళ్ళీ. అదే నేను అనేది, వాడి ప్రాబ్లం అదే. ఇలా చేయటం వల్ల లాంగ్ టర్మ్ మీకు ఒక స్ట్రాటజీ ఉండదు. షార్ట్ టర్మ్ లో కొంచెం మీకు లాభం కలిగినట్టు అనిపిస్తుంది. కానీ లాంగ్ టర్మ్ లో మళ్ళీ తాలిబాన్ స్ట్రాంగ్ అయితే ఏమవుతుంది, తాలిబాన్ స్ట్రాంగ్ అయినా ఇంకో కాంట్రడిక్షన్ మీరు మాట్లాడిన కాంట్రడిక్షన్ ఒకటి. ఈ మధ్య లేటెస్ట్ గా తాలిబాన్ తో మాట్లాడిన వాళ్ళు ఎవరు తెలుసా? మన ఇండియా కూడా. అది నేను స్టార్టింగ్ ఏం చెప్తానంటే మనం అయినా ఎవరైనా మనకు నచ్చినవే మనం మాట్లాడతాం. అందరూ చేసేది ఇదే అంటున్నారు. దేశాలు ఎప్పుడు కూడా అన్ని దేశాలు షార్ట్ టర్మ్ ఆలోచించి లాంగ్ టర్మ్ ఆలోచించినప్పుడు ఎదవల్ని ప్రోత్సహిస్తే ఇప్పుడు మనం పావుని తీసుకొచ్చి పాలు పోయొచ్చు కాక ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే అది మనకి ఏదో ఈ రోజు ఉపయోగపడిందని. కానీ లాస్ట్ లో అది మనల్ని కాటేస్తుంది అనేది మానవ నిజము, ఎవరిదైనా అంతే. ఆయన చెప్పిన దానిలో ఏది తప్పలేదు. కాకపోతే ఆయన ఏమంటున్నానంటే గురుజీ నేను గురుజీకి నాకు ఇక్కడ అభిప్రాయ భేదం ఏంటంటే ఓన్లీ అమెరికా ఇలా చేస్తారండి. ఏంటంటే అమెరికా ప్రతి దేశం అలానే చేస్తుంది.
ఈ తాలిబాన్ విషయం ఎత్తారు కాబట్టి నేను ఒక పాయింట్ చెప్పాలి. మొన్న కూడా నేను వీడియోస్ లో చేశాను. IC-814 గుర్తుందా? ఎయిర్ ఇండియా విమానం కఠ్మండు నుంచి ఢిల్లీ వచ్చినప్పుడు దాన్ని హైజాక్ చేసి ఎక్కడికి తీసుకెళ్లారు? ఫస్ట్ అమృత్సర్ లో ల్యాండ్ అయింది. కానీ అమృత్సర్ లో భారతదేశం ఇమ్మీడియట్ గా ఎలాంటి రియాక్షన్ లేకపోతే దాన్ని కందహార్ తీసుకెళ్లిపారు. ఎవరైతే చూస్తున్నారో కందహార్ అంటే ధృతరాష్ట్రుడి భార్య, దుర్యోధనుడు తల్లి గాంధారి, ఆవిడొచ్చిన దేశాన్నే గాంధార దేశం. అదే ప్రస్తుత కందహార్ ఊరు. ఆ కందహార్ తీసుకెళ్లి అది తాలిబాన్ కంట్రోల్లో ఉండేది. అవునా? ఆ తాలిబాన్ కంట్రోల్లో ఉండే కందహార్ లోనే ఎవరిని రిలీజ్ చేశారు? మసూద్ అజార్ని రిలీజ్ చేశారు. ఆడవాడు జైషీ మొహమ్మద్ లేడు. ఆ తర్వాత ఎన్ని అటాకులు జరిగి మొత్తం అంతా చేసింది. సో అంత ఘోరంగా భారతదేశంతో పోరాడిన తాలిబాన్ అంతే కదా. మీకు ఇండైరెక్ట్ గా తాలిబాన్ అంటే ఐఎస్ఐ వాళ్ళు పెంచిన సర్పం అనండి, ఏవనండి. ఎందుకు పెంచారు? అమెరికా ప్రోద్బలంతో సోవియట్ యూనియన్ అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ని చేసుకుంది. అప్పుడు ఆ ప్రెసిడెంట్ పేరు నజీబుల్లా అనుకుంటా. ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ నజీబుల్లా ఉన్నప్పుడు సోవియట్ యూనియన్ ఏమో వీళ్ళ కంట్రోల్లో ఉంటే వీళ్ళకి అగేన్స్ట్ గా అమెరికా తాలిబాన్ని ఐఎస్ఐ సపోర్ట్ తోని పెంచడం వల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అంటే పాకిస్తాన్కి భారతదేశం పడదు కాబట్టి భారతదేశానికి అగేన్స్ట్ గా వాళ్ళు చేసి మొత్తానికి ఏం జరిగింది? మసూద్ అజార్ని వదిలేశారు. మసూద్ అజార్ జైషీ మొహమ్మద్ ఎక్కడున్నాడు? బహావల్పూర్లో ఉన్నాడు. మొన్న బహావల్పూర్లో లేపేశారు. ఆడి తమ్ముడు కూడా పోయాడు. కరెక్టేనా? కానీ ఇదంతా అయ్యాక ఇప్పుడు తాలిబాన్కి పక్క దేశంకి పడట్లేదు. ఎందుకంటే డురండ్ లైన్ దగ్గర వాళ్ళేమో డురండ్ లైన్ అంతా ఆఫ్ఘనిస్తాన్ అంతా ఎక్స్టెండెడ్ ఆఫ్ఘనిస్తాన్ మాది, వీళ్ళది కాదని అని. ఇప్పుడు ఏంటి? శత్రువుకి శత్రువు మిత్రుడు అయిపోతాడని భారతదేశ విదేశాంగ మంత్రి ఆయన వెళ్ళి తాలిబాన్తో ఫార్మల్ గా మీటింగ్ చేశారు. సో ఇక్కడ నేనేం పాయింట్ చెప్తున్నానంటే ఓన్లీ అమెరికన్ బ్లేమ్ చేయక్కర్లేదు, చైనాని బ్లేమ్ చేయక్కర్లేదు. భారతదేశానికి ఎవరైనా సరే వాళ్ళ నేషనల్ ఇంట్రెస్ట్ కి సూట్ అవుతుంది అంటే ఎవరైనా ఎటైనా మారుతారని ఒక్క పాయింట్ నేను చెప్తున్నాను. కరెక్టే. కానీ అదే బేసిక్ గా ప్రాబ్లం అవుతుంది అంటున్నా. ఇప్పుడు మనకి తాలిబాన్ ఇప్పుడు మనకి బంగ్లాదేశ్కి మనం స్వాతంత్రం ఇవ్వచ్చు, తాలిబాన్ తోటి మనం మాట్లాడి వాళ్ళకి ఏదైనా మనం ఫేవర్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు కనుక. కానీ లాంగ్ టర్మ్లో వాళ్ళు మనకు వ్యతిరేకం అయ్యి అంటే బేసికల్గా వాళ్ళు తీవ్రవాదులు, మా మతమే గొప్ప, వేరే వాళ్ళకి అంటే వేరే వాళ్ళు ఉండకూడదు, ఇలాంటి అభిప్రాయాలు ఉన్నవాళ్ళు ఇన్ ది ఎండ్ వాళ్ళ ఒరిజినాలిటీకి వస్తారు. అది రైటే. కానీ ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు మరి భారత విదేశాంగ మంత్రి కూడా వెళ్ళి తాలిబాన్తో చర్చలు జరుపుతున్నాడు. తప్పే. చెప్తున్న పాయింట్ అదొక్కటే. కరెక్టే, అది తప్పు. కానీ నేను అనేది ఏంటి అంటే ఈ కాంటెక్స్ట్ లో నాకు ఎగ్జాక్ట్ గా వాళ్ళు ఏం మాట్లాడారు అది తెలియదు నాకు. కాకపోతే మన వాళ్ళు ఇప్పుడు అమెరికా వాడు తాలిబాన్కి చేసినంతగా సపోర్టు, ఇప్పుడు కూడా మళ్ళీ వస్తున్నంత సపోర్టు వాళ్ళు ఈ మన ఇండియా వాళ్ళు ఏం మాట్లాడారు తాలిబాన్ తోటి అది నాకు అస్సలు ఐడియా లేదు. అంటే ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు మనకి ప్రస్తుతానికి. అంటే అమెరికా వాడిదైతే మనకి క్లియర్ కట్ గా తెలుసు. అంటే $1 మిలియన్ ఇచ్చారు. 9/11 కూడా మన వాళ్ళు చేసుకోవచ్చు కదా, ఏదో కొట్టుకోవడానికి మాట్లాడారు కదా. అంటే కనీసం అంటే నేను అనింది ఓకే మన ఎంబాసీ పెడతాను, ఇక్కడ ఎంబాసీ పెడతాను అంటాం వేరును, నేను నీకు $1 మిలియన్ ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళి వాడితో యుద్ధం చెయ్యి అంటాం వేరు. తెలియదు. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడైతే తాలిబాన్ కి అగేన్స్ట్ గా వేరే కంట్రోల్ నేను వెళ్ళినప్పుడు, నేను ఎప్పుడు వెళ్ళాను 2019 జనవరిలో వెళ్ళాను ఆఫ్ఘనిస్తాన్. నేను వెళ్ళిన 186వ దేశం చివరి దేశం, అంటే ఆ టైంలో 186వ దేశం చివరి దేశం. అప్పుడు తాలిబాన్ ఏమో రోజు ఫైట్ చేస్తున్నారు గవర్నమెంట్తో. అప్పుడు భారతదేశం గవర్నమెంట్ తాలిబాన్కి అగేన్స్ట్ గా ఆఫ్ఘనిస్తాన్లో పవర్ ఉన్న గవర్నమెంట్ కి కాబూల్లో పార్లమెంట్ హౌస్ కట్టింది భారతదేశం. అతి పెద్ద ఫ్లాగ్ పోస్ట్ ఇచ్చి ఆఫ్ఘనిస్తాన్ జెండా ఇచ్చింది భారతదేశం. అంటే తాలిబాన్ కి అగేన్స్ట్ గా భారతదేశం చాలా పనిచేసింది. అది అగేన్స్ట్ అనక్కర్లేదే, తాలిబాన్ గవర్నమెంట్ కి ఏదైనా కానీ. ఇప్పుడు తాలిబాన్ గవర్నమెంట్ వచ్చినా గానీ వాళ్ళు పార్లమెంట్ పోల్గట్టట్లేదు. ఆల్సో నేను అనేది ఇప్పుడు గవర్నమెంట్ కి మన వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు, అంటే దే మైట్ ఆల్సో బిల్డ్ సంథింగ్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ మనకి ఎప్పుడైనా కానీ గవర్నమెంట్స్ మారుతూ ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ తో డీల్ చేయటం దట్స్ వన్ థింగ్. బట్ తీవ్రవాదులు వీళ్ళతో డీల్ చేయటం అనేది ఇంకొకటి థింగ్ అని నా అభిప్రాయం. కానీ టైమింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే మొన్న మన భారతదేశంలో అంటున్నాండి ఇద్దరం భారతదేశంలో పహల్గామ్ అటాక్ అయ్యాక మొదటిసారి తాలిబాన్ ప్రో ఇండియన్ స్టేట్మెంట్ చేసింది. ఓకే, ప్రో ఇండియన్ స్టేట్మెంట్ చేసింది అనాలా లేకపోతే యాంటీ స్టేట్మెంట్, అది ఎలాగైనా మనం చూసేదాన్ని బట్టి ఇది హాఫ్ ఫుల్లా హాఫ్ ఎంటీ అన్నది ఆ విధంగా చూడొచ్చు. తర్వాత వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా ఇంతకు ముందు లేనిది ఆ డురండ్ లైన్
ఎప్పటి నుంచో ఉంది ఇష్యూ డ్యూరన్ లైన్, కానీ ఇప్పుడు దాన్ని ఇది చేస్తున్నారు. సో భారతదేశానికి చాలా కన్వీనియన్స్ ఇది. అటువైపు నుంచి ఆళ్ళు ఇటు బలూచిస్తాన్లో ఆల్రెడీ జరుగుతుంది, ప్లస్ బలూచిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి పెద్ద బార్డర్ ఉంది. కాశ్మీర్లోని వాళ్ళకున్న అడ్వాంటేజ్, బలూచిస్తాన్లో మనకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే కామన్ బార్డర్. ఇప్పుడు కామన్ బార్డర్ ఉంటే ఎవరైనా పంపించాలన్నా ఆర్మ్స్ ఇవ్వాలన్నా ఈజీ, కానీ బలూచిస్తాన్కి భారతదేశానికి కామన్ బార్డర్ లేదు. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ చాలా ముఖ్యం, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్కి బలూచిస్తాన్కి కామన్ బార్డర్ ఉంది కాబట్టి. అర్థమైందా? ఇదంతా కాంప్లికేటెడ్ జియో పాలిటిక్స్. కానీ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఏ దేశమైనా సరే వాటి నేషనల్ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తారని ఒక్క పాయింట్ నేను చెప్తున్నా, మంచిగా చెడా అని పక్కన పెట్టాను. ఇంకొకటి నాకు ఏమనిపించింది, ఇంతకీ అసలు టాపిక్ పెద్ద అయినా భారతదేశానికి అగేన్స్ట్ గా చేస్తున్నాడా, అది అగేన్స్ట్ అని నేను ఎందుకు అనుకున్నానంటే అప్పటిదాకా ఒక మాటలు మాట్లాడి తర్వాత మాటలు ఇమీడియట్ గా మాట మార్చారు. ఏంటి, ఇద్దరు శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అని. అంతేగాని అసలు ఇలా తీవ్రవాదుల్ని ప్రోత్సహించడం ఏ విధంగా అయినా నేను ఇనిషియల్ గా అయితే బాగా స్ట్రాంగ్ ఉండేది. తీవ్రవాదులన్నీ ఏ విధంగా అయినా చేస్తే వాళ్ళని ఇమీడియట్ గా మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసేయాలి పాకిస్తాను అనేది గట్టిగా లేదు ఎక్కడ. తర్వాత నెమ్మదిగా సన్నాయి నొక్కులు ఎలా వచ్చాయంటే ఇందులో ఒకటి ఉంది 6 ప్యాక్. ఈ తాలిబాన్ వాళ్ళు ఎవరికి ఫేవర్ కాదనేది, అమెరికాకి ఫేవర్ కాదు. ఈవెన్ పాను ఏది ఐఎస్ఐఏ ట్రైనింగ్ ఇచ్చి అంతా వాళ్ళని అభివృద్ధి చేసినా ఈవెన్ ఐఎస్ఐ కూడా ఇప్పుడు అగెనిస్ట్ గా తయారయ్యారు. సో లాంగ్ టర్మ్ ఏది తాలిబాన్ కానీ అలాంటి ఫ్యాక్షన్స్ తోటి మనం ఒప్పందాలు చేసుకుంటే నా అభిప్రాయము అవి ఉండవు అనుకుంటున్నాను నేను. అంటే శాశ్వత మిత్రుడు కొంచెం ఇప్పుడు రష్యాని మనం శాశ్వత మిత్రుడు అనుకోవచ్చు, అందులో డిస్ప్యూట్ లేదు. అట్లాంటి శాశ్వత మిత్రులు అవ్వలేరు వీళ్ళు. తాలిబాన్ కానీ అమెరికా కూడా లేదు. ఎందుకంటే అమెరికా వాడు ఎప్పటికప్పుడు నేను గమనిస్తున్నాను కదా, మనకి రిచర్డ్ నిక్సన్ టైంలోనూ ఇండియాకి అగెనిస్ట్ గా ఉండేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు ఇప్పటికి కూడా వాళ్ళకి రష్యాకి ప్రో ఏదైనా ఉంది అంటే ఇండియా అనే ఒక భావన ఇప్పటికీ ఉందని నా అభిప్రాయం. అందుకనే అమెరికా నెవర్ అంటే రష్యాకి ప్రో మన ఇండియా కాబట్టి ఇప్పుడు మన పెద్ద రష్యాతో ఫ్రెండ్షిప్ అయిపోయి యుక్రెయిన్ సంఘానికి ఇచ్చేస్తున్నాడు. సో అదే మళ్ళీ అదే. కానీ ఓవరాల్ గా ఎస్టాబ్లిష్మెంట్ కి ఇండియా అంటే టూ మచ్ ఫేవరిజం అయితే ఏం లేదు. ఒకటి చెప్పండి, న్యాచురల్ ఎల్లీస్ అంటారు. ఓకే, న్యాచురల్ ఎల్లీస్ అనే కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు అమెరికాకి చైనాతో ఎంత బిజినెస్ జరిగినా, ఎంత ట్రేడ్ డెఫిసిట్ జరిగినా, ఎంత ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరిగినా చైనా విల్ నెవర్ బి న్యాచురల్ ఎల్లీ టు అమెరికా. ఒప్పుకుంటారా? అవును, అది ఎందుకంటే కమ్యూనిజం కాబట్టి అప్పుడు న్యాచురల్ ఎల్లీ ఏమవుతుంది, ఇండియానే అవ్వాలి. కాకపోతే ఇంతలో ఒకటి ఉంది 6 ప్యాక్. మన డెమోక్రసీ పరంగా కానీ డైవర్సిటీ పరంగా కానీ అభిప్రాయాలన్నీ మనకి అమెరికాకి సేమ్ గా ఉంటాయి. మీరు గమనిస్తే అమెరికన్ మూవీస్ ఉంటాయి హాలీవుడ్, మనవి ఇండియన్ మూవీస్ ఉంటాయి బాలీవుడ్. ఎందుకంటే మన థింకింగ్ ఫ్రీ ఉంటుంది కాబట్టి. కానీ స్టిల్ రెండు డెమోక్రటిక్ దేశాలు అయినా కానీ ఫర్ సమ్ రీజన్ ఆర్ అదర్ వీ ఆల్వేస్ ఫేవర్డ్ కమ్యూనిజం, నెవర్ ఫేవర్డ్ అమెరికా. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో వాళ్ళు పక్క దేశానికి సపోర్ట్ చేస్తారు. ఇది ఇప్పటికీ కొనసాగుతున్నది అంతర్లీనంగా. అంటే లోపల థింక్ ట్యాంక్, అమెరికన్ థింక్ ట్యాంక్ లోపల బ్యూరోక్రసీలోని వాళ్ళు అంత ప్రో ఇండియన్ కాదని మీరు అంతర్లీనంగా ఆ పాయింట్ ఓకే. కాకపోతే ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, నో పర్మనెంట్ ఎనిమీస్, నో పర్మనెంట్ ఫ్రెండ్స్ ఇన్ పాలిటిక్స్. ఇన్ని ఎగ్జాంపుల్స్ చూడలేదు మనం భారతదేశం. కానీ రష్యా మాత్రం కొంత మటుకు నేను ఇప్పటికీ మనం కూడా రష్యాకి బాగానే హెల్ప్ చేసామని యుక్రెయిన్ యుద్ధంలో అనిపించింది. యుక్రెయిన్ యుద్ధంలో కదా, అంత ముందు కూడా వాళ్ళ మీద శాంక్షన్స్ ఉంటే భారతదేశం ఎంత చేసింది, చాలా చేస్తారు. మరి అమెరికా వైపు నుంచి వాళ్ళు చూస్తే మరి వాళ్ళకి ఎగెన్స్ట్ గా చేసినట్టే కదా అది. వీళ్ళ వైపు నుంచి చూస్తే వీళ్ళ వైపు నుంచి చూస్తే ఎగెన్స్ట్. అదే నేను శాశ్వత మిత్రుడు మనకి రష్యా అని చెప్పొచ్చు ఒక విధంగా. సో ఇది గైస్ మొత్తానికి చాలా ఇన్ఫర్మేషన్. గురుజీతో కూర్చుంటే మాకు 4 గంటలు 5 గంటలు అలానే ఆర్గ్యుమెంట్లు. ఎప్పుడు మేమిద్దరం ఫ్రెండ్లీగా మాట్లాడుకో, ఎప్పుడు ఆయన పాయింట్ చెప్తుంటే నేను ఆపోజిట్ చెప్తే ఎప్పుడు కొట్టుకోవడమే. అది అలాగే లేదండి, అభిప్రాయ భేదాలు. అదే అభిప్రాయ భేదాలే, కొట్టుకోవడం అంటే కొట్టేసుకోవడం. నాకు కొత్త షర్ట్ బాగుందా? షర్ట్ నీది, నీకేం బాబు. కానీ నా చెస్ట్ కొంచెం ఫామ్ అయింది. మీరేమో జిమ్ కి వెళ్ళకుండా నాకు ఇలాంటి చెత్త తాగిస్తున్నారు. కాదు, మనం కంప్యూటర్ ఏదో ఒక పని చేయడానికి వచ్చాము, ఆ పని తప్ప అన్ని చేస్తాం. సో ఇది గైస్ మొత్తానికి అమెరికా ఎకానమీ సంకనాకపోయిందని చాలా మంది సరదా పడుతున్నారేమో, కానీ మాకు తెలిసి ఏమి సంకనాకపోలేదు. మీకు సంకనాకపోయింది అనిపిస్తుందా? ప్రస్తుతానికి కాదు, కానీ ఇదే స్పెండింగ్ ఇలాగే వెళ్తే కానీ ఏం తగ్గిస్తారు అండ్ మరి ట్యాక్స్ కట్లు ఇవ్వాలా ఇవ్వకూడదా? కాదు, ట్యాక్స్ కట్లు ఇవ్వాలి, కానీ దానికి తగ్గట్టుగా
వేరే విధంగా డబ్బులు ఎలా వస్తున్నాయని చూడాలి కదా. అదే టారిఫ్ మరి ఏది వర్కౌట్ అవ్వట్లేదు. టారిఫ్స్ వర్కౌట్ అవ్వట్లేదు ఆయనకి, అదే ప్రాబ్లమ్. అందుకని ఐడియా చెప్తాను. టారిఫ్ ఐడియా ఏంటంటే ఎక్కువ డబ్బులు తేవాలి, కానీ మనకి టారిఫ్ వద్దు, మనకి ట్యాక్స్ కట్లు కావాలి, మనకి ఇలా లగ్జరీ లైఫ్ కావాలి. ఎలా అవుతుంది మరి? అందుకనే ఆయన ఫస్ట్ ముందు ట్యాక్స్లు తీయకుండా he should have figured. అందుకే డోజే పెడితేనేమో మీరేమో సర్కాస్టిక్ వీడియోలు చేశారు, మీ ఆవిడ జాబ్ పోద్దని. ఫెడరల్ చేయట్లేదండి వీడియో. ఇప్పుడు నేనేమంటానండి, బై ద వే అయినా బోల్డ్ అని ఈ మధ్యన వ్లాగ్స్ చేస్తున్నారు, ఇంతకుముందు చేసేవారు కాదు. మీరు మర్చిపోకుండా ప్రసాద్ సైకాలజీ వాళ్ళు చెక్ చేయండి, మీకు ఫుల్ కామెడీ స్కిట్లు చేస్తున్నారు. కాదు, ఇప్పుడు ఆలోచించండి, టారిఫ్లు డబ్బులు ఎక్కువ వస్తాయి కానీ టారిఫ్లు మనకు వద్దు. ట్యాక్స్ వల్ల స్పెండింగ్ పెరుగుతుంది కానీ ట్యాక్స్ మనకు కావాలి, ఐ మీన్ ట్యాక్స్ కట్లు కావాలి. ఇప్పుడు డోజే పెట్టే జాబులు పోతాయంటే అది వద్దు. సో అన్ని ఐడియాలు మంచివే కానీ కుదరట్లేదు. పెద్ద వీడియో అయిపోయింది. కాకపోతే అసలు అమెరికా ఎకానమీ సంకనాకపోయిందా అన్న సబ్జెక్ట్ మీద ఈ స్టార్ బక్స్ కి పిలిచారు. కరెక్ట్గా నేను జిమ్కి వెళ్తుంటే సర్లే ఎలాగా పిలిచారు కదా, చాలా నేను మాట్లాడి గురుజీతో ఇలాగా ఫేస్ టు ఫేస్ నేనుతో 1.5-2 గంటలు ఇవి చేసాం లైవ్లు, దానికన్నా ఇది బెటర్ కదా. అది గైస్, ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మర్చిపోకుండా ప్రసాద్ సైకాలజీ వరల్డ్. ఎంతమంది సబ్స్క్రైబర్ ఉన్నారు రోజు ఇప్పుడు మీకు? 48,100 ఉన్నారు. అది 50,000 చేసేస్తే బాగుంటుంది. 50K సెలబ్రేషన్స్, అంటే ఈ చిన్నది కాకుండా పెద్ద పార్టీ చేసి థ్యాంక్ యూ గైస్. 50K అయిపోవాలి గురుజీ. అది థ్యాంక్ యూ. సో అది గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అది గైస్, చాలా పెద్ద వీడియో అయిపోయింది. కాకపోతే అసలు అమెరికా ఎకానమీ సంకనాకపోయిందా అన్న సబ్జెక్ట్ మీద ఈ స్టార్ బక్స్ కి పిలిచారు. కరెక్ట్గా నేను జిమ్కి వెళ్తుంటే సర్లే ఎలాగా పిలిచారు కదా, చాలా నేను మాట్లాడి గురుజీతో ఇలాగా ఫేస్ టు ఫేస్ నేనుతో 1.5-2 గంటలు ఇవి చేసాం లైవ్లు, దానికన్నా ఇది బెటర్ కదా. అది గైస్, ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. మర్చిపోకుండా ప్రసాద్ సైకాలజీ వరల్డ్. ఎంతమంది సబ్స్క్రైబర్ ఉన్నారు రోజు ఇప్పుడు మీకు? 48,100 ఉన్నారు. అది 50,000 చేసేస్తే బాగుంటుంది. 50K సెలబ్రేషన్స్, అంటే ఈ చిన్నది కాకుండా పెద్ద పార్టీ చేసి థ్యాంక్ యూ గైస్. 50K అయిపోవాలి గురుజీ. అది థ్యాంక్ యూ. సో అది గైస్, థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.